అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ శారీ అయితే ఇలా ఉంది చూడండి. దీన్ని నేను ఇలా లేస్తో డిజైన్ చేశాను అనమాట. బ్లౌజ్ కూడా నేనే వర్క్ చేసుకున్నాను, మీకు చూపిస్తాను మొత్తం ఎలా డిజైన్ చేసుకున్నాను. పళ్ళు. సో దీనికి మేమేం చేసామంటే సిల్వర్ లేస్ అయితే డిజైన్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది ట్రెండింగ్ కదా, పట్టు శారీస్ కూడా లేస్ కుడుతున్నారు కాబట్టి సో ఇలా డిజైన్ చేసుకున్నాము. దీనికి మధ్యలో కూడా సిల్వర్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి బాగా సెట్ అయింది. మొత్తం అయితే ఇలా ఉంది. ఓపెన్ చేయమ్మా. కొంచెం పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు, పింక్ కలర్ అంచు. శారీ మొత్తం గ్రీన్ ఇలా వచ్చిందనమాట. కుట్టక ముందుకు ఒక లుక్ ఉంది, లేస్ కుట్టిన తర్వాత దీని లుక్కే మొత్తం మారిపోయింది శారీది. సో దీన్ని డిజైన్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను మీకు. ఈ శారీ మీద బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. ఏదైనా డిజైన్ చేసుకోవడానికి ముందు ఫస్ట్ శారీ ఎలాగుందో చూడాలి. ఈ శారీకి డిజైన్ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి బ్లౌజ్ పింక్ ఇచ్చారు. సో పింక్ మీద సిల్వర్ బాగుంటుందని చెప్పి మొత్తం సిల్వర్ వర్క్ ఇచ్చాను చూడండి. 2 హ్యాండ్స్కి వచ్చేసి ఇలా చేసుకున్నాను వర్క్. ఇంతే నాకు చాలా అనిపించింది, ఇంతకంటే ఎక్కువ వర్క్ నాకు నచ్చదు కూడా. సిల్వర్ లేస్ ఇచ్చాం కాబట్టి బ్లౌజ్కి కూడా సిల్వర్ లేస్ ఇచ్చాం కింద. అండ్ ఇలా చిన్న చిన్న హ్యాంగింగ్స్ లాగా, మధ్యలో చిన్న ఫ్లవర్స్ లాగా, అంతే సింపుల్గా. ఎంత క్యూట్గా ఉంది చూడండి ఈ శారీ. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5600. ఓకే, మనం ఇలాంటి బ్లౌజే బయట డిజైన్ చేయించుకుంటే వాళ్ళు ఎంత లేదన్నా కూడా 3000 నుంచి 4000 ఈజీగా అడుగుతారు ఇలా స్టోన్ వర్క్కి. ఇంకా మగ్గం వర్క్కి అలాంటి వాటికైతే 6000 7000 ఇంకా డిజైన్ బట్టి ఉంటుంది. అంటే నెట్ లేదు, లేకపోతే వేరే ఫెసిలిటీస్ లేవు, డిజైన్ ఎలా చేయాలో కూడా తెలియదు. కానీ ఇప్పుడు మనకి అన్నీ అవైలబుల్ ఉన్నాయి, స్టేషనరీకి వెళ్ళి అన్నీ తెచ్చుకోవచ్చు. ఇవన్నీ రెడీమేడ్గా మనకి ఈజీగా దొరుకుతాయి. కాకపోతే మనం కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు బయట వాళ్ళకి ఇచ్చి చేయించుకోవడం ఎందుకు, మనమే ఈజీగా ఇంట్లో కొంచెం కష్టపడినా కూడా అయిపోతుంది. తర్వాత దీన్ని చూసుకున్నప్పుడల్లా హ్యాపీనెస్ వస్తుంది మనకి, ఇది మనమే చేసుకున్నాం కదా అని చెప్పి. బయట డిజైనర్తో సంబంధం లేకుండా, పని లేకుండా నా శారీ నేనే డిజైన్ చేసుకున్నాను. ఇలాంటి శారీస్నే కదా బయట డిజైనర్ శారీస్ అని చెప్పి మనకి బొటిక్స్లో అమ్మేస్తారు. మనకు నచ్చినట్టు వాళ్ళు చేసిస్తారు. కాకపోతే మనకు నచ్చినట్టు మనమే తెచ్చుకొని చేసుకుంటే అదే డిజైనర్ శారీ అయిపోతుంది. ఏ జ్యువెలరీ సెట్ చేసుకున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను. దాని తర్వాత ఈ శారీ నేను వేసుకున్నాక లుక్ ఎలాగుందో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సర్కులు నేను ఈ శారీ మీదకి జ్యువెలరీ ఏ సెట్ చేసాను చూపిస్తాను. నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను, క్లమ్జీ లేకుండా. అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ వెతుక్కునే పని లేకుండా ఇలా మొత్తం సెట్ చేసుకొని పెట్టుకుంటాను, జ్యువెలరీ బ్యాంగిల్స్తో సహా. ఇలా చేసుకోండి మీరు కూడా. ఏ ఫంక్షన్కి వెళ్ళినా మనకి హడావిడి లేకుండా ఈజీగా రెడీ అయిపోవచ్చు. శారీ మీదకి లేండి. సో ఇలా కట్టుకొని పెట్టుకుంటాను అనమాట, బ్యాంగిల్స్ కలిసిపోకుండా అన్నీ ఇలాగే చేసుకున్నాను చూడండి. ఇది వచ్చేసి ఒక షార్ట్ చైన్. ఓకే, దాని మీద లాంగ్ చైన్ వచ్చేసి వడ్డానం. బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా సెట్ చేసుకున్నాను చూడండి. ఇది మొత్తం జ్యువెలరీ. సో శారీ అండ్ జ్యువెలరీ చూసారు కదా. నేను వేసుకున్న తర్వాత నా లుక్ ఎలా ఉందో చూడండి. చూసారు కదా నా పట్టు శారీని డిజైనర్ తో సంబంధం లేకుండా నేనే ఎలా డిజైన్ చేసుకున్నానో. బాగుంది అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.